హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి స్వీట్ అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయిద్దండి, అంత టేస్ట్గా ఉంటుంది ఈ స్వీటు. 2 బనానాలతోటి సింపుల్ వేలో ఈ స్వీట్ అనేది తయారు చేసేయండి ఎంచక్కా. ఇక్కడ 2 బనానా అయితే తీసుకున్నాను. ఇలా బనానా తోటి చేశారనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది. స్వీట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా. ఆ విధంగా బాగా మెత్తగా పండిన బనానా అయితే తీసుకోవాలి. ఈ విధంగా అలా నీట్గా మిక్సీ జార్ ఒకటి తీసేసుకొని అందులో వేసేసుకోవాలి. అలా కట్ చేసి వేసేసి వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి. వీటిల్ని చూడండి, ఆ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాకా ఇందులోకి 2 ఎగ్స్ వేసుకోవాలి. 2 బనానా వేసుకున్నాం కాబట్టి 2 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ బనానా ఈ 2 కాంబినేషన్లో స్వీట్ చేశారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. అలా సండే అయ్యేటప్పుడు ఈ విధంగా సింపుల్ వేలో ఈ సమ్మర్లో చేశారనుకోండి కూల్గా తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా పేస్ట్ లాగా మెత్తగా వేసుకోవాలి. 2 కలిపి చూడండి ఎలా వచ్చిందో. ఎగ్స్ వేసుకున్నాం కాబట్టి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇదంతా ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. దీంట్లో ఒక పిండి అనేది ఏమీ యాడ్ చేసుకొని అవసరం లేదండి. ఈ విధంగా ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి అలా కలిపేసేసుకోవాలి వేయంగానే. అప్పుడు కొద్దిగా ఫ్లఫీగా తయారవుతుంది. ఈ విధంగా మూత పెట్టి 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు ఈ స్వీట్ తయారు చేయడానికి ఒక పాన్ అయితే తీసేసుకొని అందులోకి 1 కప్పు పంచదార అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ పంచదార బదులు మీరు బెల్లమన్నా చేసుకోండి. ఈ స్వీట్ అనేది ఏంటంటే పంచదారతోనే చేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి వాటర్ ఏమీ లేకుండా క్యారమెల్ లాగా చేసుకోవాలన్నమాట పంచదారని. చూడండి, మరీ హైలో పెట్టేసేసుకొని నార్మల్ మంటలో పెట్టుకొని ఈ పంచదారని ఆ విధంగా ఉడకడుతూ బాగా దగ్గర పడిన దాకా బాగా కలుపుకోవాలి. మనం క్యారమెల్ చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా మొత్తం అయితే వదిలేసేయకుండా గంటతోటి ఆ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. కలర్ అనేది చేంజ్ అవుతుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు ఆపేసుకోండి. కొద్దిగా పాన్ అయితే బ్లాక్గా వస్తుంది, కలర్ అనేది బ్లాక్గా వస్తుందండి. చూడండి, ఆ విధంగా వస్తే సరిపోయిద్ది. క్యారమెల్ గ్యాస్ ఆఫ్ చేసి ఇంక పక్కన పెట్టేసేసుకోవాలి, లేకపోతే మన కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. హీట్ మీనే వచ్చేస్తుందండి. చూడండి, ఆ విధంగా పక్కన పెట్టేసేసుకొని మనం లూజ్ మీద ఉన్నప్పుడే దీన్ని ఒకటి మీరు బౌల్లో బాక్స్లో కానీ ఇలాంటి కేక్ బౌల్లో కానీ ఈ విధంగా లైట్గా నేను నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను. బాగా లూజ్గా వదిలేసేస్తుందండి. ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో మొత్తం ఈ క్యారమెల్ మొత్తం అందులో వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి. మొత్తం అలా అడ్జస్ట్ అనుకుంటే సరిపోతుంది. నెయ్యి అప్లై చేస్తే ఏంటంటే మనం వేసుకునేటప్పుడు బాగా లేచి వచ్చేస్తుంది. ఇందులోకి కొద్దిగా వంట సోడా, కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసాం కాబట్టి కొద్దిగా స్మెల్ బాగా మంచి స్మెల్ వస్తుంది. అందుకని వెనిలా ఎసెన్స్ 1 స్పూను, వంట సోడా అది ఉంటారు కదా అది వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకోవాలి. వంట సోడా వేసుకుంటే ఏంటంటే బాగా ఫ్లఫీగా బాగా వస్తుంది. ఈ విధంగా మొత్తం కలిపి వేసేసుకొని ఇందులో మొత్తం వేసేసుకోవాలి. కొద్దిగా గ్యాప్ ఇచ్చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా వేసుకొని ఎయిర్ బబుల్స్ ఏడా లేకుండా కొద్దిగా స్టిప్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను సిల్వర్ పేపర్తో కొద్దిగా మీ కాడ ఇలా ప్యాకింగ్ లాగా క్లోజ్ చేసుకోవాలి. సిల్వర్ పేపర్ ఉంటే, లేదనుకోండి ఈ సైజు మూతగానుంటే మీరు ఎక్కడ ఆవిరి అనేది బయట పోకుండా పెట్టేసేసుకోవాలి. ఈ విధంగా పేపర్ అయితే తీసేసుకొని మొత్తం ఎడ్జెస్ మొత్తం బాగా ఉల్టా చేసేసుకోవాలి నీట్గా. చూడండి, ఆ విధంగా మొత్తం ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. నేనైతే ఇది గ్యాస్ మీద చేసేస్తున్నానండి. ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టుకోవాలి, మనకి ఎక్కడ ఇలా కాకుండా. ఇప్పుడు బేక్ చేసుకోవటానికి ఈ విధంగా వాటర్ అయితే 1 లీటర్ పోసుకున్నాను. కొద్ది మందపాటి గిన్నె తీసుకోవాలి. స్టాండ్ వేసేసి అలా కొద్దిగా వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మూత పెట్టేశారనుకోండి 10 నిమిషాలకల్లా బాగా కుక్ అయిపోయిద్ది. చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి. ఈ విధంగా
హెల్త్కి కూడా చాలా మంచిది. బనానా, ఎగ్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంచక్కా తినేయచ్చు. చూడండి, ఒక 10 నిమిషాలే పట్టిద్ది కుక్ అయ్యేలేకే. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి ఎలా వచ్చిందో. ఇలా డూప్ స్టిక్ తీసుకొని మనకి కుక్ అయిందా లేదా అని కొద్దిగా ఆ విధంగా చూసుకోవాలి. ఎక్కడ అంటుకోకుండా వచ్చేస్తే కుక్ అయినట్టు. ఇదంతా ఒక ప్లేట్ తీసుకొని ఉల్టా చేసేసుకోవడమేను. చూడండి, ఆ విధంగా తీసేసుకొని ఎంచక్కా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారనుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ప్రాసెస్లో ఒకసారి చేసేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది కేక్ అనేది. ఆ విధంగా కట్ చేసి ఇచ్చారనుకోండి సమ్మర్లో, పిల్లలు కూడా ఎంచక్కా తింటారు. అప్పటికప్పుడు తినం కంటే కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కేక్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగా. ఆ విధంగా ముక్కలు కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, ఒక 1 అవర్ ఆగిందా తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అలా ప్లేట్లో పెట్టేశారనుకోండి, ప్లేట్ ఖాళీ చేసేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. అలా కట్ చేస్తే ఇలా ఊడొచ్చేస్తుంది. చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. మీకు కానీ మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేసి తీసి పెట్టేశాను. వారంలో ఒకసారైనా ఈ విధంగా చేసి పెట్టండి, ఎంచక్కా పిల్లలు తినేస్తారు.